హాయ్ ఫ్రెండ్స్, పెద్దపూర్ జాతర పోతున్నాం ఈరోజు. అక్కడ ఎట్లుంటుందో చూద్దాం. బాగా మంది ఏమంటారు అంటే బాగా ఫేమస్ జరుగుతుంది, చాలా మంది వస్తారు అని చెప్పేసి అంటారు. అక్కడ మన విషయం ఏంటిది అని అంటే అక్కడ ఏం జాతర జరుగుతుంది, ఏం దేవుడు అసలు మనకి ఏం తెలియదు. ఒకసారి అక్కడికి పోదాం, పోయి మొత్తం చూద్దాం, చూసి మొత్తం తిరుగుదాం, చూసి ఎట్లుంటుందో అప్పుడు మనం చెప్తాం. నేను అందరికీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుంటుందో, ప్రతి ఒక్క విజువల్స్ నేను అక్కడ చూపిస్తా. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి అక్కడికి అయిన తర్వాత మీకు ప్రతిదీ రూటు నేను బైక్ పైన వెళ్తున్నా, పోయేటప్పుడు కూడా మీకు చూపెడతా. మన విలేజ్ నుంచి ఎంత దూరం వస్తుంది, అక్కడికి పోయిన తర్వాత ఎంతమంది పబ్లిక్ ఉంటారు, చాలామంది ఫేమస్ అంటారు. సో ఒకసారి మనం అక్కడికి అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడే నేను స్టార్ట్ అవుతున్నా, బయటకు కూడా వెళ్ళినా. ఒకసారి మీకు అక్కడికి అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెడతా, చూద్దాం ఎట్లుంటుందో, మరి అక్కడ విజువల్స్ ఎట్లుంటాయో చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడైతే ఇప్పుడు మనం ఎంట్రీ అయినాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక పార్కింగ్ నుంచి మనం అయితే కొంచెం ముందుకు పోదాం. ముందుకు అయిన తర్వాత ఎట్లుంటుందో ఏం చేద్దామో ఒకసారి చూద్దాం. ఇక కొంచెం అయితే మనం ఇక్కడికి వెళ్ళి ముందుకు అయిన తర్వాత ఇక భారీ బందోబస్తుకు మన పోలీస్ సార్లు అయితే కనబడ్డారు. ఇక అక్కడ నుంచి మనం బండి అక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు జనాభా ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి బండి అయితే అక్కడనే పెట్టినాం. మన బండ్లే కాదు, అందరి బండ్లు సార్లు అక్కడనే ఆపుతుర్రు. ఇక మెల్ల అయితే మనం ఇక్కడ నుంచి లోపలికి పోయినాం. లోపలికి ఓడితోటి దుకాణాలు అయితే మామ బీవత్సంగా వచ్చినాయి. మినిమం ఒక 100-200 దుకాణాలు వచ్చినాయి. ఇక్కడైతే మనకు కనబడుతుంది దేవుని రథం. ఈ దేవుని రథంలో ఇందులోనే ఊరేగించుతారంట. తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తుంది ఓవరాల్గా గుడి. మనకు ఇక మెల్లగా వచ్చిన తర్వాత దర్శనానికి అయితే మేము పోతున్నాం. దర్శనానికి స్టెప్స్ అయితే పోతున్నాం. ఇక పోయిన తర్వాత ఒకసారి లోపల కూడా ఎట్లుంటుందో మీకు చూసిస్తా. అయిపోయిన తర్వాత ఇక్కడ గజస్తంభం అయితే కనబడ్డది. గజస్తంభం నుంచి మనం ఇలా గజస్తంభాన్ని మొక్కుకొని లోపలికి అయితే పోతున్నా. లోపలికి పోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక విచిత్రమైనవి కనబడ్డాయి. ఇవి ఏంటివో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఓకేనా? చూద్దాం ఎంతమంది పెడతారు. నెక్స్ట్ ఇంకొకటి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోవడంతో బయటకు వచ్చినాం. ఇక్కడ దీపం కనబడ్డది. మన ఆచారం ప్రకారం దీపానికి మొక్కి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టడం కంప్లీట్ చేసుడు అయిపోయినాక మీ అందరికీ చూపెట్టాలని చెప్పేసి వచ్చిన పైకి. ఒకసారి చూడండి, చాలా పబ్లిక్ వచ్చారు. అయితే వాస్తవంగా ఏంది అని అంటే ఇక్కడ మనం చూసిన విజువల్స్ మొత్తం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెద్దాపూర్ దగ్గర ఉంటుంది. పెద్దాపూర్కును కమ్మర్గన్పేట మధ్యలో ఉంటుంది. సో చాలా అంటే చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ నుంచి చూడండి. ఇక మెల్ల దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత మేమైతే కిందికి వస్తున్నాం. ఇక్కడైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా చేసిర్రు. మంచి సౌలతులు కూడా మంచిగా ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా. ఇక మేము కూడా ఇక్కడ ఒకసారి బొట్టు పెట్టించుకున్నాం. అయిపోయిన తర్వాత ఇక మనం ఎక్కడ పోయినా కామన్గా అయితే గుడి దిగిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు జిలేబీ స్వీట్ తీసుకుపోవాలి కాబట్టి ఇక్కడ అట్లా దిగుడుతో చాలా కనబడ్డాయి. ఇక మేమైతే ఒక 1/4 కిలో జిలేబీ తీసుకున్నాం. అది తీసుకొని మెల్ల బయటకు వచ్చే వరకు అయితే కొంచెం చీకటి పడ్డది. ఇక మనం కూడా ఇంటికి పోవాలి వాటికి. ఇక ఇక్కడికి వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే చూడండి, ఇక లాస్ట్ వరకు అయితే ఈ గాజులు బొమ్మలు అయితే చాలా దుకాణాలు వచ్చినాయి. ఇక ఇప్పటికే చీకటి అయింది వాటికి ఉందాం. ఇక రైట్. నెక్స్ట్